కూటమి ప్రభుత్వంలో భాగంగా మన రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు పోవడానికి దాదాపుగా 15 కంపెనీస్ అయితే మన ఆంధ్రప్రదేశ్కి అయితే రాబోతా ఉన్నాయి. అండ్ పెట్టుబడులు వచ్చేసి 44,776 కోట్లు అయితే పెట్టుబడులు పెట్టబోతా ఉన్నారు. అండ్ ఉద్యోగ అవకాశాలకు వచ్చేసరికి 19,580 ఉద్యోగ అవకాశాలు అయితే మనకైతే లభించబోతా ఉన్నాయి. అండ్ ఒకసారి పెట్టుబడుల వివరాలు అండ్ ఏ ప్రాంతాల్లో ఉద్యోగాలు ఎలా లభిస్తాయో మనం ఒకసారి అయితే చూద్దాం. అండ్ కంపెనీ పేరు టాటా పవర్. ఇదైతే అనంతపురంలో పెట్టబోతా ఉన్నారు ఈ కంపెనీ అనేది. అండ్ దాదాపు 2,000 కోట్లు పెట్టుబడి అయితే పెడుతున్నారు. ఉద్యోగాలు వచ్చేసి 1,380 ఉద్యోగాలు అయితే లభిస్తూ ఉన్నాయి. అండ్ యాస్పరి ఇది అనంతపురం సత్యసాయి జిల్లాలో పెట్టబోతా ఉన్నారు. 150 ఉద్యోగాల దాకా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ అనంతపురం రెన్యూబుల్ ప్రైవేట్ లిమిటెడ్ అనంతపురంలో ఇది దాదాపుగా 970 కోట్ల వ్యయంతో అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతా ఉన్నారు. దాదాపుగా 225 ఉద్యోగాలు అయితే లభించబోతా ఉన్నాయి. అండ్ అనంతపురంలో ఉన్నటువంటి వాళ్ళకి. ఈ కడప రెన్యూబుల్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చేసి సత్యసాయి జిల్లాలో పెట్టబోతా ఉన్నారు. అండ్ దానికి వచ్చేసి 1163 కోట్లు అయితే పెట్టుబడులు పెట్టబోతా ఉన్నారు. దాని నుంచి 300 ఉద్యోగ అవకాశాలు అయితే రాబోతా ఉన్నాయి. అండ్ ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ఇది అనంతపురం సత్యసాయి జిల్లా. మ్యాక్సిమం ఇవన్నీ ఎక్కువ శాతం రాయలసీమలోనే ఈ పెట్టుబడులు అయితే పెట్టబోతున్నారు. ఈ కంపెనీస్ అయితే ఎక్కువ శాతం రాయలసీమలో అయితే ఉండబోతా ఉన్నాయి. ఎకో ఎనర్జీ ఇండియా సత్యసాయి జిల్లాలో పెట్టబోతా ఉన్నారు. అండ్ అయానా పవర్ కర్నూలులో ఉంది. ఇది కర్నూలులో పెట్టబోతా ఉన్నారు. దాదాపు ఇన్వెస్ట్మెంట్ వచ్చి 4,435 కోట్లతో అయితే ఈ అయానా పవర్ అనే కంపెనీ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయబోతా ఉంది. ఉద్యోగ అవకాశాలు 630 అయితే అక్కడ ఉన్నటువంటి కర్నూలు వాసులకు అయితే రాబోతా ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఆపిన్ ఎనర్జీ ఇది కర్నూలు నంద్యాల దగ్గర అయితే ఇక్కడైతే పెట్టబోతా ఉన్నారు. ఇది 3,142 కోట్లు వ్యయంతో అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతా ఉన్నారు. 1,200 ఉద్యోగాలు అయితే లభించనున్నాయి. అండ్ SAEL ఇది అనంతపురం, కడప, నంద్యాల ఈ 3 ప్లేస్లో అయితే ఈ కంపెనీ అయితే పెట్టబోతున్నారు. దాదాపుగా 3,456 కోట్లు ఇన్వెస్ట్మెంట్ అయితే రాబోతా ఉంది. సుమారు 2,070 పైగా ఉద్యోగాలు అయితే వచ్చే అవకాశాలు అయితే మనకు కనబడతా ఉన్నాయి. అండ్ NSL రెన్యూబుల్ CPP ఇది వచ్చేసి ఇంకా ఎక్కడ పెట్టాలో డిసైడ్ అవ్వలేదు. బట్ 567 కోట్లతో మన ఆంధ్రలో ఎక్కడో చోట పెడతామని అయితే ఇక్కడ చెప్తా ఉన్నారు. 170 ఉద్యోగ అవకాశాలు అయితే ఈ NSL రెన్యూబుల్ దీంట్లో అయితే రాబోతా ఉన్నాయి. అండ్ కోరమండల్ ఇది కాకినాడలో పెట్టబోతా ఉన్నారు. దాదాపుగా 1,539 కోట్ల పెట్టుబడులు అయితే పెట్టబోతా ఉన్నారు. అక్కడి నుంచి మనకు ఉద్యోగ అవకాశాలు 750 కాకినాడ వాసులకు 750 ఉద్యోగ అవకాశాలు అయితే రాబోతా ఉన్నాయి. అండ్ అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ఇండియా ఇది వచ్చేసి కోడూరులో పెట్టబోతా ఉన్నారు. దాదాపు 305 కోట్లు ఇన్వెస్ట్మెంట్లు అయితే వస్తూ ఉన్నాయి. 6,000 ఉద్యోగాలు అయితే రాబోతా ఉన్నాయి. స్పెషల్గా ఇది లేడీ ఎంటర్ప్రెన్యూర్ కోసమే అని చెప్పేసి అయితే ఇక్కడైతే మెన్షన్ చేసి పెట్టారు. 6,000 మందిలో మినిమం ఒక 4,000 మంది లేడీస్కి అయితే ఉద్యోగ అవకాశాలు అయితే రాబోతా ఉన్నాయి. స్పెషల్గా ఇది లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ కాబట్టి. అండ్ మెగా ఇంజనీరింగ్ ఇది వచ్చేసి అన్నమయ్య జిల్లాలో పెట్టబోతా ఉన్నారు. 10,300 కోట్ల పెట్టుబడులు అయితే పెట్టబోతా ఉన్నారు. 3,000 ఉద్యోగాల అవకాశాలు అయితే రాబోతా ఉన్నాయి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నవయుగ ఇంజనీరింగ్ ఇది వచ్చేసి అల్లూరు సీతారామరాజు జిల్లాలో పెట్టబోతా ఉన్నారు. 14,328 కోట్లతో ఇన్వెస్ట్మెంట్లు అయితే చేయబోతున్నారు. దాదాపుగా 3,450 ఉద్యోగాలు అయితే రాబోతా ఉన్నాయి. అండ్ ఒకసారి మనం గమనిస్తే మొత్తం కంపెనీలు 15 కంపెనీలు ఎక్కువ శాతం మన రాయలసీమలో అయితే ఉండబోతా ఉన్నాయి. అండ్ ఇంకా 2 ప్లేస్లలో ఈ కంపెనీస్ అయితే ఇంకా ఫిక్స్ అవ్వలేదు ఏ ప్లేస్ లో పెట్టాలని ఆలోచిస్తూ ఉన్నారు. దాదాపుగా 44,776 కోట్ల వ్యయంతో అయితే ఈ పెట్టుబడులు అయితే పెట్టబోతా ఉన్నారు. దాదాపుగా 19,580 మందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు అయితే లభించబోతా ఉన్నాయి. అండ్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రానున్న కాలంలో 2 లక్షల ఉద్యోగాలు అనేది మా ధ్యేయం. 2 లక్షలకి నిరుద్యోగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలన్నదే మా ధ్యేయం అని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు. అండ్ డెఫినెట్ గా ఇవన్నీ వచ్చాక ఉద్యోగ అవకాశాలతో మన ఆంధ్రప్రదేశ్ అయితే చాలా డెవలప్ అయిందని అయితే భావిస్తా ఉన్నారు.